హాయ్ ఫ్రెండ్స్. అంటే ట్రిప్కి ప్లాన్ చేసాము. మ్మ్. ట్రిప్ అంటే ట్రిప్ కాదు, మ్మ్. 12 అవర్స్ జర్నీ. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కానీ ఆకలి స్టార్ట్ అయింది. కానీ ఇప్పటికి 20 సార్లు అడిగావు. హైదరాబాద్ లో ఈ సంపూర్ణ టిఫిన్స్ కి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఈ స్మెల్ అసలు ఏం బాగాలేదు. కానీ దాంట్లో ఫుల్ కలర్స్. జస్ట్ 79 దివాన్ చెరువలయం. అదే మీరు చూస్తారులేండి, ఇంకా వ్లాగ్ అలా కంటిన్యూ అయ్యే కొద్ది. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారని? అంటే ట్రిప్కి ప్లాన్ చేసాము. మ్మ్. ట్రిప్ అంటే ట్రిప్ కాదు, మ్మ్. కానీ ట్రిప్పే. నీ చెత్త లాజిక్. పెద్ద ట్రిప్పే కాబట్టి కొంచెం పెద్ద లగేజ్ అవి అయ్యాయి అనమాట. ఓకే, ఇప్పుడు నీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అంటే 2-3 రోజులు సర్దుతూనే ఉన్నా. ఇంకా సర్దాలి, ఇంకో బ్యాగ్ ఒకటి. మ్మ్. ఇప్పుడు సర్దిన అని తీసుకెళ్ళి కార్లో పెట్టాలన్నమాట. మ్మ్. ఏంటి రాజా కష్టపడుతున్నావు? నేను పని చేయకుండానే ఈ పెద్ద సూట్ కేసులు ఎలా తయారయ్యాయి? కార్ పార్కింగ్ నుంచి లిఫ్ట్ దగ్గర తీసుకొచ్చాము లగేజ్ పెట్టుకోవడం. రాజా, నువ్వు మైక్ ఎందుకు పెట్టుకోలేదు? ఏం వినిపించట్లా నువ్వు మాట్లాడేది. ఇప్పుడు నిన్నే కలుద్దాం. బాయ్ చెప్పు రాజా, గుడ్ నైట్ చెప్పు. గుడ్ మార్నింగ్ రాజా. మార్నింగ్ మార్నింగ్. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. 12 అవర్స్ జర్నీ. ఆమ్దాల్ వలసకు వెళ్తున్నాం, రాజా వాళ్ళ ఊరు శ్రీకాకుళం దగ్గర. రాజా ఇంకా ఎంతసేపు బ్రేక్ఫాస్ట్కి? ఇప్పుడే స్టార్ట్ అయ్యారు, 5 నిమిషాలు కూడా అవ్వలేదు. 45 కిలోమీటర్స్ ఉన్నది. 45 కిలోమీటర్స్ ఉందా ఇంకా? ఇప్పుడే విజయవాడ ఎగ్జిట్ తీసుకున్నాం ORR నుంచి. రాజా బ్రేక్ఫాస్ట్ రాని 20 సార్లు అడిగావు ఇప్పటికి. ఆపుతున్నా, అక్కడికే వచ్చా, తినడానికే వచ్చా. దేనికి? సంపూర్ణ టిఫిన్స్. హైదరాబాద్ లో ఈ సంపూర్ణ టిఫిన్స్ కి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. నువ్వే ఆ ఫ్యాన్వి. చూద్దాం తిని ఎట్లా ఉందో. ఏం చేస్తున్నారని? ఫైనల్లీ టిఫిన్ వచ్చేసాం. సాంబార్ వడ, పూరి, పూరి, మసాలా దోశ, ఆల్ హెల్దీ డైట్. ఇవన్నీ అయ్యాక ఇంకా ఖాళీ ఉంటే అప్పుడు ఆర్డర్ ఇద్దాం. 20 సార్లు అడిగావు ORR మీద టిఫిన్ కి ఎప్పుడు ఆగుతాము అని. మొదలెడదామా? కానీ లెమన్ టీ తీసుకున్నాము, తాగుతున్నాం. బాగా తిన్నావా పూరి? టిఫిన్ బొక్కలాగా ఉంది అసలు. నువ్వేగా సంపూర్ణ మళ్ళీ ఆపకూడదు, అస్సలు బాగాలే ఫుడ్. ఆ చట్నీలోనే 1 కేజీ పుదీనా వేసారు, వాసన. అది పూరీలోనేమో రాణికి హెయిర్ వచ్చింది, ఆయిల్ స్మెల్, అసలు ఏం బాగాలేదు. మళ్ళీ ఆగం, ఇంకా ఇదే లాస్ట్ టైం ఆగం. క్వాలిటీ తగ్గిపోయిందా? రీజన్స్ ఏవైనా అవ్వచ్చు, ఫుడ్ బాగాలేదు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఆగాలనుకుంటే ఇంకా వేరే ఆప్షన్స్ కన్సిడర్ చేయడం బెటర్. ఇంకా తప్పదు అంటే తినచ్చు, కానీ బాగాలేదు అసలు. నేనైతే ముందు 7 సజెస్ట్ చేస్తాను. ఏం తాగుతున్నావు రాజా? స్టింగ్ ఎనర్జీ, మైండ్ చార్జ్,
బాడీ చార్జ్. కానీ దాంట్లో ఫుల్ కలర్స్. నేను చాలా వీడియోస్ చూసాను. ఇందులో ఇదేంటిది? న్యాచురల్ కలర్ అయితే ఇది ఫినాయిల్ లాగా ఉంది. మరి అది ఎట్లా ఉంది? ఇది స్టింగ్ లాగా. చెన్నపట్నం దగ్గర ఆగాం. సోడా బ్రేక్ 2 hours 2.5 hours 3 hours వచ్చాము. సూర్యాపేట దగ్గరలో ఉన్నాం. ఫుల్ గాలి. సూర్యాపేటలో డ్రింక్స్ బ్రేక్ అయిన తర్వాత జర్నీ కంటిన్యూ చేస్తున్నామండి. అక్కడి నుంచి కోదాడ, కంచికిచర్ల, నందిగామ, ఇబ్రహీంపట్నం నుంచి విజయవాడ రీచ్ అయ్యాం. ఇక్కడ గొల్లపూడి క్రాస్ రోడ్స్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే మాకు చెన్నమల్లి వెంకట్రావు ఫ్లైఓవర్ తగిలిందండి. ఈ ఫ్లైఓవర్ గురించి రాణికి నేను చాలాసార్లు అడిగాను, ఎప్పుడైనా అటు వెళ్ళావా, ఈ లొకేషన్ నీకు తెలుసా అని. నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు తెలియదు అన్నది. ఇక్కడికి వచ్చాక మాత్రం ఈ ఫ్లైఓవర్ మేము చాలాసార్లు వచ్చాము, మా ఫ్రెండ్స్తో తిరుగుతున్నాను అని అన్నది. అదేంట్రా అని మనం తెలియదు అన్నావు అంటే, లోకల్స్కి పేర్లు తెలియాలా ఏంటి, రూట్ తెలిస్తే చాలు వెళ్ళిపోవడమే అని అంటున్నది. అలా ఉంటుంది రాణితో. మరి ఈ ఫ్లైఓవర్ కింద ఒక రైల్వే ట్రాక్ కూడా ఉన్నదండి. అది కొండపల్లి నుంచి విజయవాడ కనెక్ట్ చేసే లూప్ లైన్ అనుకుంటా. ఈ ఫ్లైఓవర్ దిగి ఒక 5 kilometers ముందుకెళ్తే ఒక రైట్ వచ్చిందండి. ఆ రైట్ తీసుకోగానే మాకు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన 6 lane ఎక్స్ప్రెస్ వే కనెక్ట్ అయింది. ఈ 6 lane ఎక్స్ప్రెస్ వే అంతా కంప్లీట్ అవ్వలేదండి, హాఫే కంప్లీట్ అయింది. కొన్ని దగ్గర డీవియేషన్స్ ఉన్నాయి, కొన్ని దగ్గర స్లిప్ రోడ్స్ ఉన్నాయి. మార్నింగ్ టైం ఎవరైనా వెళ్ళాలనుకుంటే కన్సిడర్ చేయొచ్చు, కానీ నైట్ అయితే మాత్రం అస్సలు రికమెండ్ చేయనండి. ఒక 5 kilometers 7 kilometers వచ్చాము. ఇక్కడ నుంచి మళ్ళీ మెట్టి రోడ్ కనెక్షన్. రాత్రిపూట అయితే అవాయిడ్ చేయడం బెటర్. ఈ రోడ్ గూగుల్ చూపిస్తుంది కానీ రాత్రిపూట అవాయిడ్ చేయడం బెటర్. అంతా గోతులు గంటలు, వర్షం పడిందంటే వాటర్ లోపలికి వచ్చేస్తాయి, బురద వచ్చేస్తాయి. ఈవినింగ్ టైమ్స్ వచ్చేలాగా ఉంటే సిటీలోంచి ప్రిఫర్ చేయండి. అలాగే మార్నింగ్ బయలుదేరిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే రావచ్చు. ఇక్కడ బాగానే ఉంది రోడ్. మళ్ళీ ఆ పీస్ తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి హైవే స్టార్ట్ అయింది. కానీ నైట్ టైం ఫ్యామిలీతోని వచ్చినప్పుడు రిస్క్. ఇక్కడ మళ్ళీ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవ్వలేదు కదా, స్లిప్ రోడ్ పెట్టారు పక్కన నుంచి, సర్వీస్ రోడ్. చూద్దాం ఈ సర్వీస్ రోడ్ ఎంత వర్క్. నూజివీడు, ప్రమదల ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చా? శివయ్యకే తెలియాలి. మేరీ మాత దగ్గరికి మళ్ళీ సర్వీస్ రోడ్ నుంచి హైవే కలిసిపోయాం. బాగానే ఉంది, ఇది ఇష్యూ ఏం లేదు. ఇక్కడ జస్ట్ సర్వీస్ రోడ్ ఒక్కటే పెట్టారు, ప్రాబ్లం లేదు. ఇంకా టోల్ దగ్గరికి వచ్చేస్తున్నాం, అయిపోతుంది అనుకుంటగా హైవే. గన్నవరంకి ఎగ్జిట్. ఇక్కడ నుంచి గన్నవరంలో కలుస్తాం హైవే. ఇంకా 282 kilometers ఉంది వైజాగ్. రాజా వచ్చింది చెప్పేయండి. ఆకలేస్తుంది. సరే పెట్టాను కదా, దాని గురించే పెట్టాను 10 నిమిషాల్లోనే. తిన్నాక ఇంక నువ్వు చేస్తావా డ్రైవింగ్? డౌటే నాకు. చూద్దాం. గరుడ ఫుడ్ కోర్ట్స్కి వచ్చేసాం. లంచ్ చేద్దామని మధ్యలో ఆగామన్నమాట. ఈ స్టెప్స్ చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయి బయట, షేక్స్, బట్టలు.
ఇదేమో రెస్టారెంట్ ఎంట్రీ. డ్రై ఫ్రూట్ షాప్. ఈ బొమ్మలు కూడా బాగుంది, నాకు నచ్చాయి. గ్రాసరీస్. ఇక్కడ కడాయి పన్నీర్, కర్డ్ రైస్, రోటీస్ ఆర్డర్ ఇచ్చాము. అంత హైజీనిక్గా లేదు, ఫుడ్ కూడా బాగాలేదండి. ఎక్కడ పడితే అక్కడ ఈగలు తిరుగుతున్నాయి, అవాయిడ్ చేయడం బెటర్. లంచ్ ఎలా ఉందో చెప్పు. నేనే ఇంకా బాగా చేస్తానేమో కూర. చేస్తాను లేదా బలవంతంగా అనిపించుకుంటున్నారు మరి దారుణం. మరి అసలు బేబీ కార్న్ టేస్ట్ కూడా తెలియట్లా కనీసం వాడు చేసిందంటే. ఏదో పొట్ట చెప్తుంది, మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. టైం వేస్ట్ అయిపోతుందని చెప్పి. నెక్స్ట్ స్టాప్ ఎక్కడ? నెక్స్ట్ స్టాప్ దివాన్ చెరువు, కోనసీమ కోవకంట. ప్రాస్ కోసం వాడలేదు, నిజంగానే పేరు కోనసీమ కోవ. ఏలూరు దగ్గర లంచ్ అయిన తర్వాత స్టార్ట్ అయ్యామండి. ఇది ఏలూరు నుంచి దేవరాపల్లి వరకు వేసిన కొత్త హైవే. కొత్తదంటే కొత్తది కాదులేండి, ఒక 2-3 ఇయర్స్ అయింది అనుకుంటా. మాకు అప్పుడు ఛానల్ లేదు కాబట్టి చెప్పలేదు. దారిలో మాకు ఈ లారీ మీద కొటేషన్ కనిపించిందండి, రాని గూగుల్లో కొట్టింది. మీరు కూడా కొట్టి చూడండి, మీనింగ్ చాలా బాగుంది. ఈ హైవే మీద 150 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత కొవ్వూరు వచ్చిందండి. ఈ కొవ్వూరు టోల్ ప్లాజా క్రాస్ చేసిన తర్వాత మనకి గోదావరి రివర్ మీద బ్రిడ్జ్ నెంబర్ 4 వస్తుందండి. ఇది రోడ్ ఓన్లీ బ్రిడ్జ్. ఇక్కడి నుంచి మనకి పాత రైల్వే బ్రిడ్జ్ కూడా కనిపిస్తుంది. మొత్తం బ్రిడ్జ్ లెంత్ అయితే 12 కిలోమీటర్స్ అండి. చుట్టూ గ్రీనరీ అంతా, సీనరీ చాలా బాగుంది. దివాన్ చెరువుకి వచ్చేసాం. దివాన్, నువ్వు ఎందుకు వీడియో స్టార్ట్ చేసావో నాకు తెలుసు. అక్కడ గోవా గురించే కదా ఇదంతా. దివాన్ చెరువు ఎలా అయింది? దివాన్ చెరువు అవ్వలేదమ్మ, అది దివాన్ గారి చెరువు, దానికి దివాన్ చెరువు అని పేరు పెట్టి. అవునా? గోవా వేడిగా ఉంటుందా ఇది? చేస్తారు ఇప్పుడు, మొద్దు చేస్తారు వేడి గురించి. ఒక చేస్తారా? అది ఒక్కట్లేదు. వేడి కోవా తీసుకున్నా. చెప్పాను కదండి, ప్రాస్ గురించి కాదు, నిజంగానే అది కోనసీమ కోవ పేరు. అందరూ ప్రాస్ గురించి చెప్పానేమో అనుకుంటున్నాను. కోవా ముద్ద కోవా, ముద్ద కోవా. ఇది బిల్లలు కూడా ఉన్నాయి, మాల్పూరి ఉంటుంది. అన్ని టేస్ట్ చూసి చెప్తాను. ఇక్కడ వేడి బొబ్బట్లు చేస్తున్నారు. 2 ఆర్డర్ ఇచ్చాం. కోవా నేను తింటాను. నేను తింటున్నప్పుడు తీయలేదా? వేడి బొబ్బట్టు ఇప్పుడే వేయించుకున్నా. ఎలా ఉంటుందో తిని చూసి. మోహన్ చూసి చాలా ఎలాగుందని. నాకైతే స్వీట్ సరిపోయింది, నీకే డౌట్. మా అమ్మకు ఒక బొబ్బట్టు, రాణికి ఒక బొబ్బట్టు తీసుకున్నా, కోవా తీసుకున్నా.
ఇంకా చూడాలి, ఇప్పుడు రాణి ఇంకా షాపింగ్ చేస్తుంది, ఏం కొంటుందో. ఎక్కువ కానలే మిక్చర్స్ అవి చకోడి. దివాన్ చెరువులోనండి ఇది, కోనసీమ కోవా. బాగున్నది, అంటే నేను ఎప్పుడు కొంటాను ఇక్కడ కోవా, ఫస్ట్ టైం రాణి తింటున్నది బొబ్బట్టు కోవా. ఇక్కడ కోవా కొనేసి మళ్ళీ అన్నవరం వైపు స్టార్ట్ చేయాలండి. నెక్స్ట్ స్టాప్ అన్నవరంలో ప్రసాదం కొనాలి. సో ఈలోపు డ్రైవర్ చేంజ్. డ్రైవర్ చేంజ్, అలాగే వెనక ప్యాసింజర్ సీట్లో హాయ్. మా మమ్మీ కూడా వెనకంతా నా లగేజ్. చూద్దాం అక్కడ అన్నవరంలో 73 కిలోమీటర్స్ ఉంది అన్నవరం, ఒక 1.5 అవర్ అలా పడుతుంది. గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, గైట్ అండి, ఫేమస్ కాలేజ్ ఇది. గోదావరి జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజ్ ఇది ఒకటి. జిఆర్ మెడికల్ కాలేజా, జిఎస్ఐ? కూడా వచ్చామండి, ఇక్కడ కాకినాడ బైపాస్ అది కొత్తగా వేసారు. మనం కాకినాడ వెళ్ళాలంటే ఇలా వెళ్ళిపోవచ్చు. ఇలా స్ట్రైట్గా వెళ్తే అన్నవరం, తుని, వైజాగ్. అన్నవరం ప్రసాదం కోసం ఇక్కడ మధ్యలో ఆగాము. వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం. ఇది ప్రసాదం కౌంటరా? కింద ఇస్తారా ప్రసాదం? ప్రసాదం అమ్ముతారు అంటే వెళ్ళిన వాళ్ళందరూ దర్శనం చేసుకోవడానికి కుదరదు కదా, ఊర్లో కాకుండా బయట ముందున ఇంకో కౌంటర్ ఇక్కడ ప్రసాదం అమ్ముతారు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటారు. నాకు ఇంట్రెస్ట్ కాబట్టి కనకండి. ఇంట్రెస్ట్ కాదు, ఇష్టం. అది బంగి ప్రసాదం. టోకెన్ తీసుకుని ఇలా చుట్టూ తిరిగి వెళ్ళాలంట, లైన్ ఇది. కానీ వెనకాల వ్యూ బాగుంది. ప్రసాదం తీసుకునే కౌంటర్ ఉంటుంది. ప్రసాదం కొనేసుకున్నాము, టీ బ్రేక్ అన్నమాట. మళ్ళీ అంటే నేను తాగట్లా, మా అత్తయ్య తాగుతున్నారు అక్కడ. రాజా ఏమో సోడా తాగాడు, నేనే ఏం తాగలేదు ఈసారి. ఎంత దూరం వచ్చాం రాజా? 550 కిలోమీటర్లు, ఇంకా 250 కిలోమీటర్స్. అంటే ఇప్పుడు 6:20 అయింది, 9:30 కల్లా వెళ్తామేమో. రాణి డ్రైవ్ చేస్తే రేపు పొద్దున్న 6 కల్లా వెళ్తాం. సరే చూద్దాం. ఇక్కడ బాగుంది, ఈ ప్రసాదాలు అవి మనం కొనుక్కొని, అంటే అందరికీ టెంపుల్కి వెళ్ళడానికి పాసిబిలిటీ ఉండదు కదా రోడ్ మీద, రోడ్ ట్రావెల్ చేసేటప్పుడు. కూల్గా ఉంది అసలు గాలి. ఎక్కడికి వచ్చారా అని చెప్పు. ఉడిపి హోటల్. ఎందుకు వచ్చావు? స్నాక్స్ ఏమన్నా ఉన్నాయేమో చూద్దామని చెప్పి. ఇందాకే కదా 1/2 కేజీ ప్రసాదం తిన్నావు. నేను తినలేదు, కార్లో పెట్టాను, ఇంటికి వెళ్ళాక తింటా. ఏం ఆర్డర్ ఇచ్చావు? చపాతి.
టేస్ట్ చూద్దామని ఒక ప్లేట్ ఓకే. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. ఇదేం ఊరు? తుని. తునిలో స్నాక్స్ అని చెప్పి చపాతీ తింటున్నాం నేను రాజా. వచ్చేసా అంటే చపాతీ వచ్చేసింది. తిని చిన్న చట్నీ కూడా తెప్పించుకున్నావు. చాలా వేడిగా ఉంది. శ్రీకాకుళం అవుట్స్కట్స్లో ఉన్నాడు. ఇదంతా శ్రీకాకుళం, ఐ మీన్ యాక్చువల్లీ ఇది ఇచ్చాపురం వరకు, ఇచ్చాపురం అనంతపురం హైవే. ఇది అంతా 6 లేన్ ఎక్స్ప్రెస్ వే. అనకాపల్లి దగ్గర ఇచ్చారు, అక్కడి నుంచి రాణి చేస్తున్నాను. ఆల్మోస్ట్ శ్రీకాకుళం వచ్చేస్తాను. ఇంకా శ్రీకాకుళం దగ్గర నేను తీసుకుంటాను మా ఊరు వెళ్ళాను. ఈటీ అయితే ఇంకా 27 minutes చూడాలి. అంటే ఇప్పుడు మేము ఇక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి ఈ సర్వీస్ రోడ్కి, ఆమ్దాల్ వాల్స్కి. అక్కడ ఎగ్జిట్ తీసుకున్నాం. ఇంకా అలా స్ట్రైట్గా కంటిన్యూ అయితే మనం ఆంధ్ర బార్డర్, ఒరిస్సా స్టార్టింగ్ ఇచ్చాపురం వరకు వెళ్తామండి. ఇంకో 131 kilometers వరకు హైవేలోనే ఉంటుంది, అస్సలు ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ మేము ఇక్కడ దిగిపోతున్నాం. ఆమ్దాల్ వలస. ఇది యాక్చువల్లీ జంక్షన్. ఇటు వెళ్తే ఆమ్దాల్ వలస, అది ఆ కింద నుంచి లోపలికి వెళ్ళిపోతే అది శ్రీకాకుళం. ఇదండి రాణి వాళ్ళ అత్తారింటికి దారి. మొత్తానికి ఇంటి దగ్గరికి వచ్చేసాము. హైదరాబాద్లో మా ఇంటి నుంచి ఇక్కడ మా ఇంటికి 800 kilometers అండి, 2 రాష్ట్రాలు. నేనైతే చాలా టైర్డ్ అయిపోయాను. చూసారు కదా ఎన్ని బ్రేక్స్ తీసుకున్నాము. రాణి మాత్రం ఫుల్గా ఎక్సైటెడ్గా ఉంది ఇల్లు చూడటానికి, అక్కడ వాళ్ళందరినీ కలవడానికి. ఈ జర్నీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం. మళ్ళీ కలుద్దాం. బాయ్.